వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతుంది. ఎంపీ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలతో మరోసారి బహిర్గతమైంది. నీ ఏడుపై బీజేపీకి శాపం అంటూ ఈటల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీలో ఈ ఫ్లెక్సీల వ్యవహారం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీలు ఒక కీలక నేత అనుచరుల పని అంటూ కూడా చర్చ జోరుగా సాగుతుంది. ఈ మధ్య వార్తల్లో ప్రధానంగా వినిపించారు కీలక నేత. అయితే ఈటల రాజేందర్ కు పేరు కావాలని బదనాం చేస్తున్నారంటూ కూడా ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల పైన ఫ్లెక్సీలను తీవ్రంగా ఖండిస్తుంది రాష్ట్ర పార్టీ నాయకత్వం. ఇటీవలే ఈటల రాజేందర్ పైన ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందున ఏడుపు, రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో పేరు ప్రకటించినందున ఏడుపు, ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో సంబంధించి ప్రకటించనందున ఏడుపు అనేటువంటి రీతిలో ఈటల రాజేందర్ ను ఉద్దేశించి ఆయన ఫోటోలతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. బీజేపీలో అంతర్గత పోరు మాత్రం రోజు రోజుకు ముదురుతుంది అనేది మాత్రం పార్టీ క్యాడర్ లో కూడా వినిపిస్తున్నటువంటి మాట. మరి ముఖ్యంగా అరవింద్ కు ఈటల రాజేందర్ కు మధ్య గ్యాప్ ను పెంచే విధంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, చెప్పండి. తెలంగాణ బీజేపీలో ముసలం రోజు ముదురుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈటల రాజేందర్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో మరోసారి బహిర్గతమైంది. ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న వెలిచినటువంటి ఫ్లెక్సీల వార్ అనేది ఇప్పుడు బీజేపీలో మరోసారి ఈ కోల్డ్ వార్ అనేది బయటపడిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఈటల రాజేందర్ సమీపంలో ఆయన నివాసం ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరికి ఆయన నివాసం పక్కనే కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బీజేపీకి శాపం నీ ఏడుపే, నువ్వు చేసినటువంటి మొత్తం కూడా ఇదంతా తతంగానికి బీజేపీ మొత్తం కూడా సన్నగిల్లిపోయింది అనే రీతిలో ఆ ఫ్లెక్సీలో మరి రాసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఈ మొత్తం ఫ్లెక్సీలకు సంబంధించి నానా రకాల మొత్తం కూడా రాజకీయ చర్చ జరుగుతుంది. ఈ ఫ్లెక్సీలు గతంలో మొన్న రీసెంట్ గా చర్చనీయాంశంగా మారినటువంటి ఒక కేసుకు సంబంధించి ఒక ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆ ఎంపీకి సంబంధించి కావాలని, అంటే గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో ఆ కేసు నడుస్తున్నప్పుడు ఈటల రాజేందర్ కావాలని కొన్ని ఉద్దేశపూర్వకంగా కొన్ని కామెంట్స్ చేపించాడు అనే విధంగా కూడా అక్కడ చర్చ జరిగింది. ఇదంతా మరి సద్దుమణుగుతున్న సమయంలో మరొకసారి ఈ ఫ్లెక్సీ వివాదం తెర మీదకి రావడం బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చు సిరాజ్. దాంతో పాటు ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు ఎవరు ఇది చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఖచ్చితంగా బీజేపీలో కోల్డ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి గతంలో ఈటల రాజేందర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు, అధ్యక్ష పదవి కోరుకున్నాడు. అప్పుడు కూడా అధ్యక్ష పదవి రాలేదు. ఖచ్చితంగా డికే అరుణ కావచ్చు, అలాగే బండి సంజయ్, వీళ్ళందరూ కూడా మరి అధ్యక్ష పదవి రేసులో ఉంటే ఆ టైంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటు ధర్మపురి అరవింద్, అలాగే డికే అరుణ, ఈటల రాజేందర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ పదవికి పోటీ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళెవరికి కూడా మరి రాని పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆ టైంలోనే ఈ కోల్డ్ వార్ అనేది మొదలైంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ఈటల రాజేందర్ కి సంబంధించి మరి దాదాపు ఆయన బీజేపీ పార్టీకి వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఓడిపోయినాక కూడా మళ్ళీ మల్కాజ్గిరి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ ఇచ్చి ఇక్కడ బీజేపీ అంటే మోడీ పేరుతో అక్కడ ఈటల రాజేందర్ గెలిచాడు. సో అయినా కానీ నేను మోడీ బీజేపీతో గెలవలేదు, నాకున్నటువంటి రాజకీయ ప్రస్థానంతోనే నేను గెలిచాను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా మొత్తం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన కొంత ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు అయితే ఇది ఒక అంటే బీజేపీలో ఉన్నటువంటి ఒక నేతనే చేపించాడు అనేది మాత్రం ఇటు ఈటల రాజేందర్ వర్గం చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆ ధర్మపురి అరవింద్ కావాలని ఇది చేపిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రేస్ లో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రామచంద్రరావు ఇప్పటికే ఆయన ఉన్నారు. ఆయన తర్వాత నెక్స్ట్ మరి బీజేపీ పగ్గాలు ఎవరికి రాబోతున్నాయంటే ఈటల రాజేందర్ కు సంబంధించి కూడా మరి వినబడుతుంది పేరు. దాంతో పాటు ధర్మపురి అరవింద్ పేరు వినబడతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ లో భాగంగానే ఇదంతా కూడా జరిగిందనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇట్లా అందరూ కూడా అంటే గతంలో ఏదైతే బీజేపీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీసీ సీఎం గా మరి ఈటల రాజేందర్ పేరు రాలేదు కాబట్టి ఆయన బీజేపీ మీద కొంత కోపంతో ఉన్నాడు. ఖచ్చితంగా
ఒక పదవి అంటే కేంద్ర మంత్రి పదవి ఆశించారు, బీజేపీ అధ్యక్ష పదవి ఆశించారు. ఏ పదవి కూడా రాకపోవడంతో ఆయన నిరాశ చెంది బీజేపీ పైన విషం చిల్లుతున్నారంటూ కూడా ఆ ఫ్లెక్సీలలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కానీ సత్య కొంతవరకు ఫ్లెక్సీలు చూసుకున్న తర్వాత ఇటీవలే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ఊహాగానాలు, ఈటల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పద్ధతి కొంతవరకు. రెండోది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నెక్స్ట్ ఎవరిని వరించబోతుంది. ఈ రెండు కీలకమైనటువంటి పదవులకి ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇచ్చేటువంటి క్యాండిడేట్ గాని మనం గమనించారు. మరి ఇలాంటి సమయంలో దీని నుంచి తప్పించేటువంటి యోచనలో ఈటలను టార్గెట్ చేశారు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చా ఫ్లెక్సీ వివాదం? అట్ ద సేమ్ టైం బీజేపీ కేంద్ర అధిష్టానం ఏమైనా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఖచ్చితంగా దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో కీ లీడర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత బీజేపీని హ్యాండిల్ చేయగలిగా బీజేపీకి ఆ స్థాయి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ధర్మపురి అరవింద్. ఇప్పటికే ఆ నిజామాబాద్ నియోజకవర్గానికి ఉమ్మడి నిజామాబాద్ కు సంబంధించి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, సో ఆ జిల్లాల్లో ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. సో దానికి ధీటుగా ఇంకెవరైనా నేత ఉన్నారంటే అది ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ ని కనుక కొంత మరి ఇది చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మరి ఆ బీజేపీ పగ్గాలు ధర్మపురి అరవింద్కి వస్తాయి. సో అందుకోసమే ఈ ఫ్లెక్సీలను ఆయన వేయించాడనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇది ఎవరు చేయించారనేది ఇప్పటికే మరి సిపికి అలాగే అక్కడ డీసీపీకి కూడా మరి లేఖ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్ర రావు కూడా దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా మా ఎదుగుదల మా బీజేపీ పార్టీలో ఎలాంటి కోల్డ్ వార్ అనేది లేదు, ఎలాంటి గ్రూపులు లేవు, ఖచ్చితంగా మేము అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో చాలా మంచి పరిణామం చెందుతుంది. మోడీ వచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే వచ్చే ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనే నెపంతో ఇటు కొంతమంది కావాలని కాంగ్రెస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎవరో ఈ కావాలని ఫ్లెక్సీలు సృష్టించారు, మా పార్టీ వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఇది ఆపోజిషన్ వాళ్ళే చేసినటువంటి పరిస్థితి ఉంది, ఇటు బీఆర్ఎస్ లేదంటే ప్రభుత్వమో చేసి ఉంటుంది, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు దీన్ని పెట్టారు అనేది కూడా చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మా పార్టీలో చాలా నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు, అందరూ ఒకటే లైన్ మీద కలిసి పనిచేస్తున్నారని రామచంద్రరావు చెప్పారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కోల్డ్ వార్ అనేది ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తా ఉంది. బీజేపీ సందర్భంలో ఈ అంతర్గత పోరు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, దీని తర్వాత దాదాపు 2 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలి మిషన్ తెలంగాణ అనుకుంటున్న బీజేపీకి ఈ అంతర్గత పోరు పెద్ద డ్యామేజ్ గా మారేటువంటి అవకాశం కనబడుతుంది. సో పార్టీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? ఖచ్చితంగా సిరాజ్, ఎప్పటి చర్చ ఏంటంటే వీళ్ళకి సంబంధించి బీజేపీకి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది ఏ బీఆర్ఎస్ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయో కాదు, బీజేపీలో ఉన్నటువంటి నేతలే బీజేపీకి మరి వ్యతిరేకులు. బీజేపీ ఇక్కడ బాగుపడకపోవడానికి కారణం ఖచ్చితంగా బీజేపీ నాయకులే. బీజేపీకి శాపంగా మారుతున్నది, శాపంగా ఉన్నది ఎవరంటే బీజేపీ నాయకులే అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కూడా ఒక వాళ్ళ వ్యవహార శైలి. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప వేరే కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడరు. ఇంకొక నేత ఆ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ గురించి తప్ప వేరే కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడరు. సో ఆ ఇమేజ్ అనేది ఇటు మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ కొంత అంటే కొన్ని విషయాలలో బాహాటంగా చెప్తే అది బీజేపీ స్టాండ్ కు బీజేపీ లైన్ కి కొంత క్రాస్ చేసి ఆయన మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా మరి ఏదైతే కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళు కూడా అంటే సీనియర్ నాయకులు ఉన్నారు. సో వీళ్ళంతా ఒక లైన్ మీద నిలబడి పార్టీ స్టాండ్ కోసం మరి ఎవరికి వారు యమున తీర అన్నట్టు విధంగా పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీకి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే ఆ నేతలే. ఎందుకంటే ఎవరికి వారే ఇటు మెదక్లో రఘునందన్ రావు ఆయనది ఒక స్టైల్ ఉంటుంది, అందరూ కూడా కలిసి పనిచేయరు అనేది క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంక్లూడింగ్ ప్రజలు కాదు, ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు ఇది మాట్లాడుకుంటున్నారు. నిజంగా మా నాయకులు అందరూ దాదాపు ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు కనుక ఖచ్చితంగా నిలబడి అందరూ ఒకే స్టేజ్ పైన నిలబడి ఒకే మాట మీద నిలబడి పనిచేస్తే ఖచ్చితంగా 100కు 119 సీట్లకు 100 సీట్లు మేము కొట్టే అవకాశం ఉంటది. కానీ మా దురదృష్టం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకు వాళ్ళే మరి పంచాయతీలు పెట్టుకుంటున్నారు అదే కింద బీజేపీ కార్యకర్తలు రోధిస్తున్న పరిస్థితి ఉంది. సో దాన్ని మరి అధిష్టానం ఏ రకంగా చూస్తుంది. దాంతో పాటు నితిన్ నబీ ఇప్పటికే తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి పిన్ టు పిన్ కూడా ఆయన
తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఎన్నికలకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అసలు బీజేపీ పార్టీ ఫండ్ ఎంత ఇచ్చింది, తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనే దానిపైన కూడా ఇప్పటికే కొంత మరి ఆయనకు నివేదిక పోయినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆయన తెలంగాణ బీజేపీ నేతల మీద గుర్రుగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. మోడీ షా అలాగే ఇద్దరు ఇటు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా తెలంగాణ పైన ఖచ్చితంగా ఫోకస్ చేశారు. కాబట్టి చూడాలి ఇట్లాంటి కోల్డ్ వార్ మరీ జరగకుండా, ఇట్లాంటి విభేదాలు మళ్ళీ జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పుడు మాత్రం ఈ ఫ్లెక్సీ వారు దాదాపు 2-3 రోజులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు మాత్రం తారాస్థాయికి చేరుతుంది. ఎంపీ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలతో మరోసారి ఈ వివాదం బహిర్గతమైంది. నీ ఏడుపై తెలంగాణ బీజేపీకి శాపమంటూ ఈటల ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపింది. అయితే తెలంగాణలో బీజేపీలో మాత్రం ఈ ఫ్లెక్సీల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఈ ఫ్లెక్సీల వెనుక ఓ కీలక నేత అనుచరుల పని ఉందంటూ చర్చ కూడా సాగుతుంది. ఈ మధ్య వార్తల్లో ప్రధానంగా వినిపించినటువంటి ఆ కీలక నేత పేరు కూడా, సో ఈ ఫ్లెక్సీల ఏర్పాటులో ఆయనే ఉన్నారు అనేది మాత్రం చాలా వరకు వినబడుతున్నటువంటి మాట. అయితే ఈటల పేరును కావాలనే బదనాం చేస్తున్నారంటూ కూడా ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల పైన ఫ్లెక్సీలను తీవ్రంగా రాష్ట్ర నాయకత్వం ఖండించినప్పటికీ నెక్స్ట్ కేంద్ర మంత్రి రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి, మరి ముఖ్యంగా బీజేపీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి వ్యక్తి ఫోటోతో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత పరమైనటువంటి విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరినట్లయింది. అయితే బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం దీనిపైన ఎలాంటి చర్చలు తీసుకుంటున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకొని పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమన్వయ లోపాన్ని సరిదిద్దేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి ముసలాన్ని, అంతర్గత పోరును బీజేపీ అధినాయకత్వం ఏ విధంగా సరిచేస్తుంది అన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.